కొత్తిమీర పచ్చడి తయారు చేసుకుందాం. మనం కొత్తిమీర మంచి కడుక్కోవాలి, మట్టి మట్టి రాకుండా. ధనియాలు, మెంతులు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఈ పచ్చడి మొత్తం నీళ్ళల్లో కడుక్కొని మంచిగా మట్టి లేకుండా. ఇది మంచి దోశలకి, చపాతీకి, అన్నంలోకి బాగుంటుంది. మినపప్పు, కొంచెం మెంతులు వేసుకొని, ధనియాలు మొత్తం వేసుకొని కొంచెం వేయించుకొని మిక్సీ వేసుకొని కొత్తిమీర వేసి దగ్గరికి అయ్యాక కొత్తిమీర జ్యూస్ ఎక్కువ ఉంటుంది. మిక్సీలో వేసుకునేసరికి ఇంత దగ్గరికి అయిపోతుంది. ఇంట్లో ఇంత చిన్నగా అయితే ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. అంతే. ఈ పచ్చడి మా పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. టమాటా కూడా వేసుకోవచ్చు, కొంచెం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా కాదు. మంచి కొంచెం దగ్గరికి అయ్యాక ఎండుమిర్చి అందులోనే వేసుకుంటున్నాను నేను, సపరేట్గా వేయకుండా. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయినాక మిక్స్ వేసుకుంటే పొడి అవుతుంది. అయితే పచ్చిమిరపకాయలు వేసా, కొత్తిమీర, ఎల్లిపాయలు. ఎండుమిర్చి వేసుకున్న తర్వాతనే కొత్తిమీర వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకుంటే, పచ్చిమిరపకాయలు మొత్తం మిక్స్ చేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. తాలింపు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది. పచ్చళ్ళు కలుపుకుంటే రెడీ. ఈ పచ్చి మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. బాక్స్లో కూడా కట్టవచ్చు, ఎక్కడికి టూర్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్ళచ్చు. పచ్చడి కావాలా? తిను. బాగుంది మమ్మీ, చెప్పదండి. థ్యాంక్ యూ. నాకు చెప్పాలి, చెప్పాలి నీళ్ళ పచ్చడియా?